నోటీసులు అందినప్పుడు పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు నేతృత్వంలోని సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. 10 గంటల పాటు మోడీని సిట్ ప్రశ్నించిందని తెలిపారు. మొత్తం విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసి సుప్రీంకోర్టుకు సమర్పించారన్నారు. తమ పోలీసులే తనను ప్రశ్నిస్తుంటే సీఎంగా ఉన్న మోడీ పూర్తిగా సహకరించారని గుర్తు చేశారు రామచంద్రరావు. కానీ విచారణకు పిలిచినప్పుడు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలన ఫామ్ హౌస్ నుంచి జరిగిందని, ఇప్పుడు విచారణ కూడా అక్కడి నుంచే జరగాలన్నారు రామచంద్రరావు. కేసీఆర్ గారు వారు కోఆపరేట్ చేయట్లేదని చెప్పారు. ఎందుకంటే నోటీసులన్నీ యాక్టింగ్ ఉన్నప్పుడు కూడా కనీసం మనం గౌరవించాలి చట్టాలని. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలోనే సిట్ ఒకటి ఏర్పడైంది. సుప్రీంకోర్టు ఒక పర్యవేక్షణలో సిట్ నరేంద్ర మోదీ గారు నోటీస్ ఇచ్చింది. నరేంద్ర మోదీ గారు 10 గంటలు వారిని విచారించారు. 10 గంటలు ఆ వీడియో మొత్తం కూడా సుప్రీంకోర్టు విచారణ. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి గారి యొక్క పోలీస్ డిపార్ట్మెంటే 10 గంటలు వేస్తే వారు పోయారు. దట్ ఈస్ హౌ యూ షుడ్ రెస్పెక్ట్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్. లా అని మనం రెస్పెక్ట్ చేయాలి. మీరు ముఖ్యమంత్రి మీరు ఉండే, మీరు పిలిచినప్పుడు పోకపోతే ఎట్లా? యు మస్ట్ కోఆపరేట్. చివరికి మీ ఇద్దరు కలిసిపోతారు, అది వేరే మాట. కానీ కనీసము మీకు నోటీసు ఇచ్చినప్పుడు మీరు పోవాలి, చెప్పాలి. ప్రజల ఫోన్లు మీద ఎందుకు ట్యాపింగ్ చేశారు? బీజేపీ వారి ఫోన్లే ట్యాపింగ్ చేసి మునుగోడులో ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్తో రకరకాలైనటువంటి కేసులు పెట్టారు. ఫామ్ హౌస్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు. ఫామ్ హౌస్ కేసులు పెట్టి ఈయననే ఫామ్ హౌస్ పడ్డాడు. ఇప్పుడు బయటికి రావట్లేదు. ఈ ఫామ్ హౌస్ అంటే కేసు మన బీఆర్ఎస్ బాగా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని ఫామ్ హౌస్ ఉన్నాయో ఏదో చూడాలి. ఇవన్నీ చెప్తున్నా కదా, పరిపాలన కూడా ఫామ్ హౌస్ నుంచి జరిగింది. ఇప్పుడు విచారణ కూడా అక్కడ జరగాలి. మా రేవంత్ నాకు డబుల్ బెడ్రూమా ఇందిరమ్మ ఇల్లు ఆడ మన ఫామ్